హాయ్! అందరూ బాగున్నారా? నిన్న గురువుగారు గరికపాటి నరసింహారావు గారు యూకేకొచ్చారు. అందులో భాగంగా నేను గూడా సభకు అటెండ్ అయ్యాను. చాలా బాగా జరిగింది. గురువుగారిని డైరెక్ట్‌గా చూడడంలో మనసు చాలా ఆనందం వేసింది. నిన్న ముఖ్యంగా ఏం చెప్పారంటే గరికపాటి నరసింహారావు గారు చేతులెత్తి నమస్కరించి అందరికీ ఎవరైతే ఇక్కడ బాగా డబ్బులు సంపాదించుకుంటారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ భారతదేశానికొచ్చి చిన్న పరిశ్రమలు గాని, మీ ఊర్లో గాని, గ్రామాల్లో గాని పెట్టి అభివృద్ధి చేసి దేశానికి ఉపయోగపడండి అని చెప్పారు. చాలా మంచి మాట. ఏదో ఒక రోజు అందరూ ప్రతి ఒక్కరు ఇండియాకి రావాల్సిందే. ఇక్కడ ఎవరు ఉండేదానికి ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉండేదంటే ఫస్ట్ మనసు ఒప్పదు ఇక్కడ ఉండడానికి గూడా ఇక్కడ పర్మనెంట్‌గా. ఏదో ఒక రోజు వచ్చేయాల్సిందే. కానీ ముందే ఎందుకు రారో చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బర్త్ సర్టిఫికేట్ అప్లై చేశాను. బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి నాకు 6 నెలలు టైం పట్టింది నాకు బర్త్ సర్టిఫికేట్ రావడానికి. ఈ డిపార్ట్‌మెంట్, ఆ డిపార్ట్‌మెంట్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వాడికి డబ్బులిచ్చి, ఈడికి డబ్బులిచ్చి నానా కష్టాలు పెట్టి, ముక్కు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు నా చేత. పక్కన పెడితే చిన్న ఒక లెటర్ ఏదైనా తప్పు పడితే బేసిక్‌గా మీ ఆధార్ కార్డ్‌లో దాన్ని మార్చుకోవాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటదో మీకే తెలిసుంటది. అంత కష్టం యాక్చువల్‌గా. అది ఒక చిన్న పరిశ్రమ పెద్దది కూడా అవసరం లేదు. చిన్న పరిశ్రమ పెట్టాలన్నా సరే ఎన్ని డిపార్ట్‌మెంట్స్ ఒక మనిషి తిరిగితే దానికి పర్మిషన్స్ తెచ్చుకొని అలసిపోతాడో మీకు తెలిసే ఉంటది యాక్చువల్‌గా. అన్ని తిరిగి పరిశ్రమ అలసిపోయినా సరే జరుగుతాదా అంటే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే సిస్టమ్‌లోనే ఒక పెద్ద ఇదుందనమాట. ఆ సిస్టమ్‌లోనే తప్పున్నప్పుడు ఇట్లాంటియన్నీ జరగడం చాలా కష్టం. అంత తిరిగి అలసిపోయేంత అవసరం ఏముందని జెప్పి 10,00,00,000 ఉన్నా సరే వచ్చి ఎవరు పెట్టరక్కడ. ఇక్కడైతే మొత్తం ఆన్‌లైన్‌లోనే అయిపోతది మొత్తం. ఏ టు జెడ్ అన్నీ అయిపోతాయి. ఒక సొలిసిటర్ ఉంటాడు. అన్నీ ఆయనే జేస్తారు. ఇంకేం ఉండదింకా. తిరగాల్సిన అవసరం ఉండదు. సో, అందుకే చాలామంది బ్యాక్ స్టెప్ తీసుకుంటారు ఈ విషయంలో. సిస్టమ్ ఫస్ట్ ఇంప్రూవ్ జేసుకోవాలి మనం. అప్పుడే మనం ఎవరైనా ఏదైనా చేయడానికి గూడా సాధ్యపడతది. ఇందులో నేను దేని గురించైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. థాంక్ యూ సో మచ్.